హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమారం ఎస్హెచ్ లైఫ్ స్టోరీ. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఖాళీ బాటిల్స్ చాలా ఉంటాయి కదా. ఈ వీడియో చూసే మీరు కూడా అస్సలు పడేయరు. ఈ బాటిల్తో మంచి డిఐవై చూపిస్తాను. కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ రావడానికి ఇలా పెన్తో గీసుకుంటున్నాను. ఈ బాటిల్ని చూసినప్పుడే నాకు అస్సలు పడేయాలనిపించలేదు. దీంతో బ్యాంగిల్స్ చేద్దామని పక్కకైతే తీసిపెట్టాను. ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ చేద్దామని 4 అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా బ్యాంగిల్స్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. నేను వీటికి నా దగ్గర ఉన్న కలర్స్ వేస్తున్నాను. బ్లాక్ అయితే కొంచెం థిక్గా కనిపిస్తుందని నేను బ్లాక్ వేస్తున్నాను. నేను ఇక్కడ కలరు బయటి వైపు వేయట్లేదండి, లోని వైపు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ చిన్న స్పేస్ కూడా కనిపించకుండా బ్యాంగిల్ మొత్తం నీట్గా కలర్ అయితే వేసుకున్నాను. మీరు కూడా ఇలా రెడీ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్తో వేసుకోవచ్చు. నేను ఇలా 2 బ్యాంగిల్స్ని రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. అవి ఆరేంత వరకు నేను ఇంకో బ్యాంగిల్ సెట్కి ఇలా బ్లూ కలర్ వేసుకుంటున్నాను. మనం బ్యాంగిల్స్ కొనాలనుకున్నప్పుడు పిల్లలకి కరెక్ట్ సైజ్ అనేది దొరకదు కదా, అందుకు ఇలా ట్రై చేశాను. ఇలా 2 బ్యాంగిల్స్కి కలర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందు నేను కలర్ వేసుకున్న బ్లాక్ కలర్ బ్యాంగిల్కి అలానే వదిలేస్తే బాగోలేదని ఇలా డిజైన్ వేస్తున్నాను. మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్ డిజైన్ వేస్తున్నాను. మీరు కూడా ఇలా బ్యాంగిల్స్ తయారు చేయాలనుకుంటే మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేను కలర్ వేసుకున్న 4 బ్యాంగిల్స్కి ఇలానే డిజైన్ వేసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ కాబట్టి అసలు పగిలిపోయే ఛాన్స్ కూడా లేదండి. ఎవరైనా ఇవి చూస్తే అసలు బాటిల్తో చేసామని కూడా అస్సలు గుర్తించరు. అసలు మొత్తం రెడీ చేశాక అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసిన వారు కూడా ఇవి ఎక్కడ కొన్నావు అని అడిగారు. మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చాయి. చూసిన వెంటనే అమ్మ మేము వేసుకుంటామంటే ఇంకా వాళ్ళకి వేయించి ఇలా వీడియో తీశాను. మరి నేను చేసిన బ్యాంగిల్స్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.